వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య అసలు పొసగడం లేదు అని ఈటెల రాజేందర్ బీజేపీలోకి వచ్చినప్పటి నుండి పార్టీ నుండి ఇదే విషయం బయటకు వినిపిస్తుంది. అప్పటి వరకు బీఆర్ఎస్కి ధీటుగా ఉన్న బీజేపీ పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. దానికి కారణం కూడా ఈటెల రాజేందర్ రాకనే అని చాలా మంది బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాకుండా ఎప్పుడైతే బండి సంజయ్ చేతి నుండి అధ్యక్ష పదవి పోయిందో అప్పటి నుండి బీజేపీ క్రేజ్ మొత్తం తెలంగాణలో తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్తారు అనుకున్నారు. కానీ అధికారంలో లేని కాంగ్రెస్లోకి వెళ్తే తనపై కేసీఆర్ వేయించే కేసులు తప్పవని భావించాడో ఏమో తెలియదు. కానీ ఈటెల అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లారు. ఇక ఈటెల బీజేపీలోకి వెళ్ళాక రాష్ట్ర రాజకీయాలన్నీ తన చేతిలోకి వచ్చేలా చేసుకున్నారట. అంతేకాదు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి ప్రధాన కారణం కూడా ఈటెల రాజేందర్ అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. అలా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్గం ఒకవైపు అయితే ఈటెల రాజేందర్ వర్గం మరోవైపు అయిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. అలాగే ఈటెల రాజేందర్ హుజురాబాద్ మాత్రమే కాకుండా గజ్వేల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోటీ చేశారు. ఇక రెంటికి చెడ్డ రేవడిలా 2 చోట్ల ఓడిపోయారు. దాంతో కొద్ది రోజులు సైలెంట్గా అయిపోయిన ఈటెల మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అయితే మరో 2-3 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ పార్లమెంట్ ఎలక్షన్స్పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తనకు కరీంనగర్ ఎంపీ సీటు వస్తుందనే ధీమాతో బండి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి కరీంనగర్ నుండే పోటీ చేసి గెలుస్తున్నారు. కానీ ఈసారి బండి సంజయ్ సీటుకు ఈటెల ఎసరు పెట్టేలా ఉన్నారు. ఎందుకంటే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలో వద్దో పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఒకవేళ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇక ఎక్కడి నుండి చేయాలో అది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని చెప్పారు. అయితే ఈయన చేసిన ఈ కమెంట్స్ చూస్తే ఖచ్చితంగా బండి సీటుకి ఈటెల ఎసరు పెట్టేలా ఉన్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు భావిస్తున్నారు.